ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని ఏబీసీడీలు చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. రైమ్స్ చెబుతున్నారు, ఇంగ్లీష్ ముక్కలు కూడా చకచకా నేర్చేసుకుంటున్నారు. కానీ అమ్మ అనిపించి పిలిపించే మాతృభాషను నేర్చుకోవడానికి మాత్రం నేటి తరం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లకు అతుక్కుపోయే ఈ జనరేషన్ పిల్లల కోసం వచ్చేసింది కాల్ఫా బెట్స్ యాప్. ఏఐ టెక్నాలజీని జోడించి రూపొందించిన ఈ వండర్ఫుల్ యాప్ విశేషాలేంటో తెలుసుకుందామా? కుల్ఫా బెట్స్తో కో-ఫౌండర్ రంజిత్ కొల్లు మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. స్క్రీన్ చూస్తున్న ఇలాంటి టైంలో ఎవరికైనా కొత్తగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అది పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా డిజిటల్ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయామో, పలకా బల్బం తీసుకుని నేర్చుకునే ఆ టైం కానీ ఇంట్రెస్ట్ కానీ ఎవరికి లేదు. సో ఇలాంటి టైంలోనే డిజిటల్ స్క్రీన్తోనే చాలా ఈజీగా, జాయ్ఫుల్గా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేశారు. కూల్ఫా బెట్స్ అనే యాప్ని తీసుకొచ్చారు. ప్రజెంట్ మనతో కూల్ఫా బెట్స్ కో-ఫౌండర్ కొల్లు రంజిత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ కూల్ఫా బెట్స్ అసలు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? కూల్ఫా బెట్స్ అనేది 2016లో స్టార్ట్ చేసామండి. ఇది 10 ఏళ్ళ జర్నీ అండి. 2016లో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చాము. పిల్లలు లాంగ్వేజ్ ఎలా ఈజీగా ఫన్గా నేర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాము. సో అప్పుడు డైలీ హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మగ్గులు, టీషర్ట్లు, వాటి మీద అందమైన అక్షరాలు రాసి వాళ్ళ చుట్టూతో సరౌండ్ చేస్తే ఈజీగా ప్యాసివ్ లెర్నింగ్ అంటాం, అబ్జర్వ్ చేస్తారని ఒక కాన్సెప్ట్ తోటి వచ్చాం. కానీ మా పిల్లలు అమెరికాలో లాంగ్వేజ్ స్కూల్స్కి పంపించేవాళ్ళం చదువుకుందామని, నేర్పిద్దామని. కానీ వాళ్ళు అంత ఇష్టపడలేదు. సో అప్పుడు వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేయొచ్చు కదా డాడీ అని అడిగితే అప్పుడు వచ్చిన ఐడియా అండి. సో మన కూల్ఫా బెట్స్ అనేది రాత మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందండి. మనకి లెటర్స్, అక్షరాలు రాయటము, లెవెల్స్ ఉంటాయి. గేమిఫై చేసామంటే అక్షరం ఎంత యాక్యురేట్గా రాస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, 6 సార్లు రాస్తే నెక్స్ట్ లెటర్కి వెళ్ళగలరు. ప్రతిసారి ఒక 85%, 75% పేరెంట్స్ సెట్ చేసిన దాన్ని బట్టి ఆ యాక్యురసీ క్రాస్ చేస్తేనే వెళ్ళగలరు. దానివల్ల ఛాలెంజ్ వస్తుంది, వాళ్ళకి ఫన్గా ఉంటుందని ఒక ఉద్దేశంతో క్రియేట్ చేసాం. పైగా లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్ ఉన్నాయి. అవి కూడా గేమ్స్ ఆడలేరు, ఒక్కొక్క అక్షరం మాస్టర్ చేస్తే కానీ వెళ్ళలేరు. సో ఇవన్నీ పెట్టుకొని యాప్ క్రియేట్ చేసాం. అంటే ఒక ఎట్టాగో పిల్లలు డిజిటల్ డివైసెస్ మీద ఆడుకుంటున్నారు, ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకొని ఒక భాష కూడా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి క్రియేట్ చేసామండి కూల్ఫా బెట్స్. ఇప్పుడు ఓన్లీ తెలుగు లాంగ్వేజేనా, లేదంటే వేరే లాంగ్వేజ్లు కూడా యాప్లో నుంచి నేర్చుకోవచ్చా? ప్రస్తుతం 5 లాంగ్వేజ్లు సపోర్ట్ చేస్తున్నామండి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, ఇంకా ఇంగ్లీష్ వస్తుందండి నెక్స్ట్. తర్వాత అన్ని ఇండియన్ లాంగ్వేజెస్, మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆన్బోర్డ్ చేద్దామని, తర్వాత ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ప్లాట్ఫామ్ మీద తెద్దామని ఒక ఉద్దేశం. ఒక్కొక్కటి ఆన్బోర్డ్ చేస్తామండి. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లో పలకా బల్బం పెట్టి రాసే టైం ఎవరికి లేదు. సో ఈ యాప్లో చాలా యాప్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్. సో ఇందులో ఉన్న మేజర్ ఫెసిలిటీస్ ఏంటి, కీ ఫీచర్స్ ఏముంటాయి ఇందులో? దీంట్లో రాయటం అండి బేసిక్లీ ద హోల్. ఇప్పుడు డియోలింగో అని ఒక ఇంగ్లీష్ వరల్డ్ మోస్ట్ ఫేమస్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ఉందండి. కానీ వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్ మీద అంత ఫోకస్ పెట్టలేదు. వాళ్ళు ఎక్కువ స్పీకింగ్ మీద ఫోకస్ పెట్టారండి. మనము రీడింగ్ అండ్ రైటింగ్ మీద పెట్టాము. ఎక్కువ ఫోకస్ అక్షరం రాసేదాని మీద పెట్టాము. ఎందుకంటే ఇండియన్ లాంగ్వేజెస్ రాత మీద చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రాత అనేది ఇంపార్టెంట్. ఆల్సో బ్రెయిన్కి కూడా రిమెంబరెన్స్, మెమరీ పవర్కి రాత అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది చాలా యాప్స్ ఉన్నప్పటికి కూడా, అంటే తెలుగు భాష కానీ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా రాత మీద ప్రధానంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి, సో దాన్ని మెయిన్గా బేస్ చేసుకుని యాప్ని రూపొందించారు. మనం ఒక పలక తీసుకొని బలపం పెట్టి రుద్దితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎలా గుర్తుంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా యాప్ని డిజైన్ చేశారు. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఈ యాప్ వల్ల చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రసాద్.